హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావరుచులలో తోటకూర పప్పు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకుంటున్నాను. 1 గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. 2 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. 2 మీడియం సైజు టమాటాలను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చిలను కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం పప్పు ముందుగా నానబెట్టుకున్నాం కనుక పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూతను తీసి స్మాషర్తో కానీ గరిటెతో కానీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా దంచి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 లేదా 4 ఎండుమిర్చిలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోటకూర పప్పులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అనేది రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.